కోవా బన్నుకి సంబంధించి మొన్న ఈ మధ్యన ఈ జాతర సందర్భంగా కొంతమంది మహిళలు ప్రశ్నించడం, ఆ కోవా బన్ను నువ్వు తింటావా, నీ పిల్లలకి పెడతావా అంటే మేము తింటాము, మేము పెడతామండి అని చెప్పడం. ఆ సందర్భంలో లేదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కోవా బన్ అనేది ఒక కుంభకోణం, దీంట్లో కావాలని చెప్పి పిల్లలు పుట్టకుండా కల్తీ చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కోవా బన్ అమ్మిన వ్యక్తి తండ్రి మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. మేము అమ్ముతున్న కోవా బన్ టేస్ట్ చేయించండి, దానిలో కల్తీ ఉందని తేలితే నన్ను నా కొడుకుని ఉరి తీయండి, అంతేగాని మా మీద లేనిపోని మాటలు చెప్పకండి. పేదవాళ్ళని సార్ మేము కుట్రలు చేసేవాళ్ళం కాదు, అవి అమ్మితే 500 రూపాయలు వస్తాయి, ఇప్పుడు మా సరుకు మొత్తం నాశనం చేశారు, దయచేసి మా లాంటి పేదవాళ్ళ కడుపు కొట్టబాకండి అన్నటువంటి స్టేట్మెంటు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఏదైతే రోజుకి కేజీ కోవా బన్ అమ్మితే 50 రూపాయలు, అందులో 500 రూపాయల లాభం, అందులో 500 రూపాయలు లాభం వస్తే 100 రూపాయలు, మళ్ళీ 10 కేజీలు అమ్మితే 1000 రూపాయలు, పొద్దు నుంచి సాయంత్రం దాకా సంపాదించేది. అలా 10 రోజులు జాతరలో కష్టపడితే 10,000 సంపాదించుకోవచ్చు అనుకుంటే ఇట్లాగే జరిగింది. ఇందులో హిందుత్వ అంశం ఏముంది అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు మరికొంతమంది రైట్ చేస్తున్నారు. దీంట్లో కావాలని తప్పించి నిజంగా అదే నిజమైతే టెస్ట్ చేయించండి, ఎందుకు ఈ అబాండాలని ప్రశ్నిస్తున్నారు.